అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేను దేవుని మాట, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. సామెతలు 19:22. అబద్ధికులు ఎవరు అని చూస్తే యోహాను సువార్త 8:44లో అబద్ధములు ఆడువారు అపవాది లేక సాతాను సంబంధులు. అపవాది నరహంతకుడు, వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధములు ఆడువారి హిస్టరీ ఇది. వారి గతి ఏమంటే సామెతలు 19:9 అబద్ధములు ఆడువాడు నశించును. మరి ఎట్లా అంటే ప్రకటన 22:15 అబద్ధము ప్రేమించి జరిగించు ప్రతి వాడును దేవుని పట్టణము పరలోక పట్టణము గుమ్మములు వెలుపుట ఉంటారు. అలాగే ప్రకటన 21:27 అబద్ధమైన దానిని జరిగించేవాడు దేవుని పట్టణంలో పరలోక పట్టణంలోను ప్రవేశింపడు. అలాగే ప్రకటన 21:8 అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇలాగన వారు నశిస్తారు. ఎందుకో తెలుసా? దేవుని ఉద్దేశం ఏమిటంటే సామెతలు 12:22లో అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. లేవికాండం 19:11 నేను మీ దేవుడినైన యెహోవాను, ఒకరితో ఒకడు అబద్ధములు ఆడకూడదు, ఇది దేవుని ఆజ్ఞ. కొలస్సీ 3:9 ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడు, ఏలైనగా ప్రాచీన స్వభావమును అంటే మన శరీరము దాని క్రియలతో కూడా పరిత్యజించి దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్న వారము కనుక. అలాగే మరి ముఖ్యంగా దీనికి మూల కారణం ఏమంటే తీతు పత్రిక 1:4 మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు గనుక. ఇకపోతే దరిద్రుల విషయంలో దేవుని స్పందన ఏమై ఉన్నదని గమనిస్తే యోబు గ్రంథం 5:15-16 చూస్తే బలాఢ్యుల నోటి నుండి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును, కావున బీదలకు నిరీక్షణ కలుగును. కీర్తన 12:7 దరిద్రులను కాపాడువాడు ఆయన, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించువాడు. కీర్తన 35:10 మించిన బలము గలవారి చేతిలో నుండి, దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు ఆయన. కీర్తన 69:33 యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. 113:8 ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, వెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. 107:41 దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడు, వారి వంశమును మందవలే వృద్ధి చేయవాడు. 109:31 దరిద్రుల ప్రాణమును విమర్శకులు లోపరచు వారి చేతిలో నుండి అతను రక్షించుటకే యెహోవా అతని పక్కన నిలుచుచున్నాడు. దరిద్రుల విషయంలో దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే సామెతలు 28:6 యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఆమోస్ 5:11-12 గుమ్మమునకు వచ్చి బీదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరమైనవి. దరిద్రుల వద్ద పంట మోపులను పుచ్చుకొనుచు వారిని అనగదొక్కున్నట్లయితే అటివారు మలుపు రాళ్లతో ఇండ్లు కట్టుకొనినను వాటిలో వారు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు వారు నాటినను ఆ పండ్ల రసము వారు త్రాగరు. మరి ఇంకా అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే సామెతలు 14:31 దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించేవాడు ఆయన్ను ఘనపరిచేవాడు. చివరిగా అబద్ధికుని ఒక ప్రక్క దరిద్రుని ఒక పక్క నిలబెట్టి తూర్పు చేస్తే అబద్ధికుడంటే దేవునికి అసహ్యం. పరలోక రాజ్యంలో వారికి ప్రవేశమే లేదు. వానికి మిగిలేది అగ్నిగంధకంలో మండు గుండం, చివరికి అంతం నాశనం. అయితే సంతోషదాయకమైన విషయం ఏమంటే దరిద్రుల మొర ఆలకించి వారిని దోచుకుని వారి చేతిలో నుండి విడిపించి కాపాడి వారిని పైకెత్తువాడు. నువ్వు ముఖ్యంగా ఈ తరము వారి చేతిలో నుండి నిత్యము కాపాడువాడు దేవుడు.
చివరగా ముఖ్యంగా దేవుని వాక్యం ఇచ్చే స్టేట్మెంట్ ఏమంటే, దరిద్రుని బాధిస్తే వాని సృష్టికర్తను బాధించినట్లే గనుక వారి పాపములు అపరాధములు విస్తారములు ఘోరమైనవి గనుక వారిని పరలోక ప్రవేశం అంటే దేవుని రాజ్య ప్రవేశమే లేదు. ప్రైజ్ లార్డ్. అందుకే అబద్ధికుడి కంటే దరిద్రుడే మేలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు 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 దేవా. ఈ లోకంలో అబద్ధములాడి బ్రతికి నిత్య నాశంలో అగ్నిగుండంలో పడే కంటే ఒకవేళ సత్యమును బట్టి దరిద్రులమైనను నీ సన్నిధి నీ సహాయము నీ సహవాసము కలిగి అబద్ధం మాడ నేరని దేవ అనాది కాలమందే నీవు చేసిన వాగ్దానమైన నిత్య జీవంలో ప్రవేశించినట్టు కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.